హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. ఈరోజు మనం పోయేది కల్కి మూవీకి. మీకు రివ్యూ కూడా చెప్తా అన్ని. ఓకే చలో రైట్. మన ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తారు అక్కడ. మణిరత్నం గారి కొత్త మూవీ ఏమో ఉండేవాడు PS1 లో వాడు విక్రమ్ గారు విక్రమ్ గారికి రోజు లేడా కరికాల. ఓకే అక్కడ ఎంత హవా ఉంటుందో మీకు చూపిస్తా. చలో రైట్. మన వాళ్ళు అయితే స్నాపులు ఇప్పటికే ఇస్తారు, ఇంకా పోగా ముందుకే. ఇప్పుడే సగం దూరం దాకా వచ్చాం. మనం పోయేది జైతల్ థియేటర్ శ్రీనివాస. అయ్యో కార్లో పోతున్నాం అందరం కలిసి. ఈ వీడియోని వలన సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయరు. మనం సినిమా థియేటర్కి వచ్చినాం. మీకు తొందర కావాలన్నా చెప్పి డైరెక్ట్ వచ్చినాం వీడికి. ఓకే పోస్టర్లు చూసిరు అక్కడ. జనాలు కూడా ఘోరంగా మంది వచ్చారు. అనుకోలే కింద మంది వస్తారని. బండ్లు అయితే కుప్పలు జాగా పెడదామంటే పార్కింగ్కి ప్లేస్ లేదు. కల్కి మూవీ అంటే టాప్ సెక్యూరిటీ ఉంటుంది. పోలీసులు కూడా ఆడికి వచ్చేది. ఇంకా ఏంటంటే ఫ్యాన్స్ అయ్యాల కూడా రష్ అలా అయిపోయింది. లోపలికి పోతున్నాం. ఎగ్జైట్మెంట్ అయితే ఘోరంగా ఉంది. ఓకే మేము లోపలికి పోయి సినిమా చూసి మీకు మంచిగా అలా జరిగింది మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా నేను చెప్తా. కొంచెంసేపు వెయిట్ చేయరు మీరు. ఓకే బాయ్. చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. లోపలికి పోతే కథ వేరే ఉంటుంది. సినిమా చూసినామే బయటకు వస్తున్నాం. అదే దాని గురించి మాట్లాడుతున్నాం. కారణం లోపల పెట్టినాం మూలకు. అది వెళ్తానికి అర్ధగంటగా అవ్వాలి. దాని గురించి అవుతున్నాం. మీకు రివ్యూ అయితే కంపల్సరీ వెయిట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తావా? వెళ్ళేది వెహికల్ బయటకి ఎట్లా వస్తుంది? కారు ఇప్పుడు బయటకి. సినిమా రివ్యూ మీకు చెప్తానాగా, మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నా. ఒకసారి ఓపెన్ చేస్తే మహాభారతం గురించి ఫస్ట్ ఒక లైన్ వస్తుంది. సినిమా మొత్తం ఎండింగ్ దాకా అదే లైన్ మీద ఉంటుంది. ఏంటంటే అశ్వత్థామ కృష్ణుడిని చంపడానికి బాణంతో ఇట్లా దాడి చేస్తాడు. అప్పుడు కృష్ణుడు తప్పించుకొని తన నొదట ఉన్న శివలింగాన్ని తీసుకొని పవర్స్ మొత్తం తీసుకుంటాడు. అది ఎందుకంటే అశ్వత్థామ మహాభారతం చూసిన వాళ్ళకైతే ఇది ఈజీగా అర్థమవుతుంది. మహాభారతంలో ఉత్తరాకు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఎత్తాడు. బ్రహ్మాస్త్రం వేసి ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని ట్రై చేస్తాడు. అయితే శ్రీకృష్ణుడు నువ్వు గర్భంలో ఉన్న శిశువుని బాణం వేసినావు, అందుకే నీకు శపించుతున్నా. ఈ ద్రాపద యుగం నుంచి నేను కానీ మహాభారతంలో ఉన్న వాళ్ళందరూ కానీ నేను చనిపోతా ఆఖరికి, కానీ నువ్వు మరణించవు. నువ్వు ఓలకు గుర్తుపట్టకుండా ఏకాకిగా మిగిలిపోతావు, అంటే ఒక్కనివిగా మిగిలిపోతావు. ఇది అనా అంటాడు శ్రీకృష్ణుడు. ఇక అశ్వత్థామ అంటాడు శాపవిమోచనం ఎట్లా జరుగుతుంది నాకు అని అడుగుతాడు. అడిగితే కృష్ణుడు చెప్తాడు కలియుగంలో నేను మళ్ళీ జన్మించుతా. ఇప్పుడు నువ్వు నన్ను చంపుతాను ట్రై చేసినాడు. వచ్చే జన్మలో కలియుగంలో నాకు నువ్వు హెల్ప్ చేయాలి, జన్మించడానికి నాకు సహాయం చేయాలి. అప్పుడు నీకు విముక్తి జరుగుతుంది, నీకు మరణం అనేది అప్పుడు ఉంటుంది అని శ్రీకృష్ణుడు చెప్తాడు. ప్రభాస్ అంటే ఎంట్రీ ఎట్లుంటుంది అంటే, ప్రభాస్ పేరు భైరవనే ఆడుకునేది బుజ్జి. అంటే చిన్న టాయ్ ఉంటుంది. సేమ్ ఐబొమ్మలు వచ్చిన మూవీ లెక్కనే ఇలా కూడా సేమ్ అదే జరుగుతుంది. ఇలా ప్రభాస్ గోల్ ఏంటిదంటే
బాహుబలిలా కొండెక్కాలనే లక్ష్యం ఎట్లుందో ప్రభాస్కి ఇప్పుడు ఇలా సిటీకి పోవాలి. ఇక్కడ అంటే దానిలో 2 ఏరియాలు ఉంటాయి. ఒకటేమో మొత్తం దుమ్ము, ఒక చిన్న ఆపిల్ కూడా ఎంత కష్టపడితే ఎన్ని దొంగతనాలు చేస్తేనే ఆపిల్ కూడా దొరుకుతాయి, ఒక చిన్న ఆపిల్. అట్లా అది ఈ స్థాయి నుంచి వెళ్ళి నేను సిటీకి పోవాలి అని ప్రభాస్గా అలా స్టోరీ. దానికి కావాలంటే కొన్ని యూనిట్స్ కావాలి, యూనిట్స్ అవి బౌండరీ అంటారుగా. ప్రభాస్ అలా ఫస్ట్ ఎంట్రీ ఒక అక్కడ నుంచి సిటీ నుంచి వెళ్ళి బౌండరీలు వస్తాయి. బౌండరీలు అంటే మనుషులే, వేరేటోళ్ళు ఏం కాదు, లూట్ కాదు, మన పబ్జీలో లూట్ కాదు. అయితే అంటారు అక్కడికి వెళ్ళి తప్పించుకున్న వాళ్ళను అక్కడికి వెళ్ళి సిటీ నుంచి వెళ్ళి ఆర్డర్ ఇస్తుంది. అయితే బౌండరీగా చిన్న టాయ్ లెక్క వస్తుంది. బౌండరీకి 500 యూనిట్స్ అనే వస్తుంది. దాన్ని పట్టుకుంటానికి కింద ఉన్న వాళ్ళందరూ ట్రై చేస్తారు, వాళ్ళ ఒక్కడు ప్రభాస్. ఓకే, అట్లా ట్రై చేసుకుంటూనే యూనిట్స్ సంపాదిస్తారు. అట్లే ఒకరోజు ఏం జరిగిందంటే ప్రభాస్ ఎన్ని యూనిట్స్ సంపాదించుకున్నా అని బ్రహ్మానందం రెడ్డి మాత్రం ఇయ్యాడు. మళ్ళా ఆయన కారు, ప్రతి ఒక్క కారు రిపేర్ అయితేనే ఉంటుంది. ఆ యూనిట్స్ వస్తే కారుకి పెడతారు, యూనిట్స్ వస్తే కారుకి పెడతారు. ఓకే, కారు రిపేర్ చేసుకుంటాడు. దానికి బుజ్జి సహాయంతో అలా చెప్పింది. కాకపోతే ఇలా ఐబొమ్మలేమో బుజ్జి సహాయంతో కారు చేస్తాడు. కాకపోతే ఇలా కారు చేసేది ప్రభాస్ ఉంటాడు. సిటీ అని చెప్పిన ఇవరిదాకా సిటీలో విలన్ వాళ్ళు అంటే విలన్ ఎట్లుంటే ఒక ఏలియన్ లెక్క ఉంటాడు. అన్ని చిప్పులు, పైపులు అన్ని గంతే ఉంటాయి. పైపులు అన్నీ ఒక ఆయనకు కావాల్సింది బాడీ కావాలి, ఏలియన్ లెక్క ఉంటాడు. ఆయనకు ఒక బాడీ కావాలి. బాడీ కావాలంటే కలియుగంలో పుట్టే కృష్ణుని గర్భం నుంచి ఒక డ్రాప్స్ లెక్క తీసుకొని ఈ విలన్కి ఇట్లా అప్పుడు విలన్కి బాడీ వస్తుంది. బాడీ లేకుండానే కలికిని ఒక రేంజ్లో నడిపించింది విలనిజం. ఓకే, ఆ డ్రాప్ వచ్చింది. కాకపోతే డ్రాప్ తీసుకునే సందర్భంలో ఒక 100,000 మంది అందరు గర్భం దాల్చిన అందరూ ఒక రూమ్లలో పెడతారు. రూమ్లలో పెట్టి ప్రతి ఒక్కరిని టెస్ట్ చేసుకుంటుంటాడు. ఎందుకంటే కలియుగం వచ్చింది, ఈ సమయంలోనే కృష్ణుడు కానీ వాళ్ళని జన్మించుతారు. ఇప్పుడే నాకు శక్తి వస్తుంది, నాకు బాడీ వస్తుంది అని వీళ్ళని అనుకొని ప్రతి ఒక్కరిని డ్రాప్ కోసం చూసి 1,000 మందిని చంపేసిండు. అట్లనే అలా ఒక్కది దీప్తి పడుకునే గర్భంలోనే శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. అది దీప్తి పడుకునే ఎక్కడ ఉంటుంది అంటే సిటీలో ఉంటుంది. ఒకరోజు ఏం జరిగిందంటే గర్భం దాల్చిన అని గర్భం లేనట్టు ఇట్లా యాక్టింగ్ చేస్తుంది. తర్వాత తెలుసుకొని వాళ్ళు అంటర్స్ వేరేటోళ్ళు తెలుసుకొని తీసుకొచ్చి కొని పైపులు అంటే అవసరం లేదని కిందికి అగ్గిలకు తోలుతారు, అగ్గిలకు పంపిస్తారు. పంపించినాక వాళ్ళకెళ్ళి తప్పించుకోవడానికి ఒక హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేస్తే ఒక పైపులోకి వెళ్ళి తప్పించుకొని కిందికి వస్తుంది. కిందికి వచ్చినాక ఒక అది ఉంటుంది ఆ ఊరి పేరు, మళ్ళా ఆడికెళ్ళి తప్పించుకొని కిందికి వచ్చినాక కింద ఒక సీక్రెట్ విలేజ్ ఉంటుంది. అక్కడ అందరు కలిసి దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు అందరు కలిసి అక్కడ ఉంటారు. అదే శ్రీకృష్ణుని జన్మ కోసం వెయిట్ చేసి సీక్రెట్ విలేజ్ ఉంటుంది కల్కిలా. మొత్తం 3 విలేజ్లు ఇలా సీక్రెట్ విలేజ్ ఒకటి. అందరు ఆడికి అక్కడ ఉన్నటోళ్ళు అందరూ దేవుణ్ణి నమ్ముకుంటారు. అక్కడ వాన అనేది కొట్టేది, అక్కడ వర్షం లేదు, ఏముండదు. దీప్తి పడుకుని అక్కడికెళ్ళి కిందికి వచ్చినాక అక్కడ సిటీలోకి వెళ్ళి కింది మిడిల్ స్టేజ్లోకి వచ్చినాక అక్కడికి వెళ్ళి ఒక సీక్రెట్ విలేజ్ వాళ్ళు అక్కడ టన్నల్ కాడ వెయిట్ చేస్తుంటారు. ఎప్పటికైనా అక్కడికి వెళ్ళి ఒకళ్ళు వస్తారు, అలా నేను తీసుకుపోవాలి అని ఆడ వెయిట్ చేస్తుంటారు. ఒక 3 ఆ బండ్లు ఎక్కించుకొని వస్తారు. ఇక కలాస్ సిటీ నుంచి వెళ్ళి హంటర్స్కి చెప్తారు బౌంటీ వెళ్తుంది, ఆ బౌంటీకి $$, గిన్ని యూనిట్స్ అన్నాక అప్పటికెళ్ళి ప్రభాస్ ఆ ఏరియా కలికి మొత్తం ఉన్న బౌంటీ హంటర్లు అందరు కలిసి దీప్తి పడుకునేను ఎంబడి పడతారు. అందరు కలిసి రక్షించడానికి ఉన్నోళ్ళు 3. అట్లే మొత్తం దాని గురించి ఒక ఎంతమంది అంటారు అంటే ఘోరంగా మంది అంటారు. వాళ్ళొకటి ప్రభాస్. ఇక అప్పటికి అశ్వత్థామకు తెలిసిపోయింది, టన్నల్కి వెళ్ళి బయటకు వచ్చింది. మళ్ళీ అట్లనే ఒక చిన్న పిల్లగాని ద్వారా అశ్వత్థామకు శివలింగం దొరుకుతుంది. తన శ్రీకృష్ణుడు ఫస్ట్ తీసినలే నేను అది దొరుకుతుంది. దొరికినాక తెలిసిపోతుంది ఇక మాత అత్తుంది అంటే అలా దీప్తి పడుకునే మాత అత్తుంది అని అశ్వత్థామ పోతాడు. అశ్వత్థామ అదే బండిలో ఎమ్మడి పడిపోతారు. అంటర్స్ని
నేలమట్టం చేసేది అశ్వత్థామ. అలా ప్రభాస్కును అశ్వత్థామకు జరిగే యుద్ధం గూస్ బాంబ్స్, జస్ట్ గూస్ బాంబ్స్, మామూలు ఉండేది అరుపులు అక్కడ వేరే లెవెల్. అక్కడున్న ఎన్ని విధాల ప్రయత్నించిన ప్రభాస్ మాత్రం అశ్వత్థామను గెలవలేడు. అశ్వత్థామ కేవలం ఒక కర్రతోటి సిటీ నుంచి వచ్చే హంటర్స్ని, బౌంటీ హంటర్స్ని నేలమట్టం చేస్తాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ప్రభాస్ వాళ్ళకెళ్ళి ఓడిపోయి సీదా సీక్రెట్ విలేజ్కి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయినాక అక్కడ దీప్తి పడుకునే అంటే మాత అలా సీక్రెట్ విలేజ్లో అడుగు పెట్టగానే వర్షం పడుతుంది. ఆ రోజు వర్షం పడ్డాక వాళ్ళు నిజంగానే నమ్మిపోతారు. వాళ్ళు వెయిట్ చేసేది దీప్తి పడుకునే కోసం. వెయిట్ చేసినాక అట్లనే ఈ ప్రభాస్కి ఓటమి వచ్చింది. అక్కడ అశ్వత్థామ దగ్గర ఓటమి వచ్చింది. మళ్ళా సిటీ నుంచి వెళ్ళి అంటర్స్ ఏమనుకుంటారంటే ఈ దీప్తి పడుకునే కాపాడింది భైరవ అంటే ప్రభాస్, భైరవనే కాపాడిండు అని చెప్పి భైరవ దగ్గర ఉన్న బ్లాక్ లిస్ట్ వేసేసి తన దగ్గర ఉన్న యూనిట్స్, ఇండోర్లోకి వెళ్ళి కష్టపడ్డ యూనిట్స్, సిటీ పోతానికి కష్టపడ్డ యూనిట్స్ అన్నీ తీసేసుకుంటారు. తీసేసుకున్నాక ప్రభాస్కి ఓటమి వచ్చిందని బాధపడతాడు. అప్పుడే ఇక ఒక్కటే ఆలోచన వచ్చింది. ప్రభాస్ దగ్గర ఉన్న ఒక అతను ఆ విలేజ్ సీక్రెట్ విలేజ్కి సంబంధించిన కాడికెళ్ళే వచ్చిండి బౌంటీగా చేరిపోయాడు ప్రభాస్. ఆయన సహాయం తీసుకొని సీక్రెట్ విలేజ్కి వెళ్ళాలనుకొని సిటీకి పోతాడు. సిటీకి పోయి అక్కడ ఉన్న విలన్ని అంటే బయట విలన్ని అడిగితే ఆ అమ్మాయిని తాకే పరిస్థితి ఎవ్వలకు ఉండదు. ఎందుకంటే కేవలం ముసలోడే ఉన్న బౌంటీ హంటర్స్ని అందరినీ నేలమట్టం చేసిండు. ఆయన వల్ల ఎవ్వల వల్ల కాదు, మీ వల్ల అయితే అస్సలు కాదు. కేవలం నేనయ్యేపటికే ముట్టుకున్నా, టచ్ చేసిన, ఆయన టచ్ చేసిన గద్దె నా వల్ల అవుతుంది. నాకు యూనిట్స్ నాకు సిటీకి యూరి, నాకు యూనిట్స్ యూరి అని చెప్తాడు ప్రభాసు. నీ యూనిట్స్ కాదు, నువ్వు ఆమెను పట్టుకొస్తే నీకు సిటీకి కేవలం నా చేతతోటి నేను సిటీకి తీసుకొస్తా అని విలన్ చెప్తాడు. విలన్ చెప్పినాక ప్రభాస్ అప్పటికే తన సంతోషం, తన గోల్ ఒకటే సిటీకి రావడం. అక్కడికి వెళ్ళి ఒక కార్ రెడీ చేసుకుంటారు. కార్ రెడీ చేసుకొని, పవర్ కార్ రెడీ చేసుకొని తన దగ్గర ఉన్న బౌంటీగా ఉన్న అతన్ని సాయంతో సీక్రెట్ విలేజ్కి తీసుకుపోతాడు. కానీ తనకి తెలిసింది ఏంటంటే ఇతను మంచి ఫైటర్, ఈయన మనతో ఉంటే మన సీక్రెట్ విలేజ్కి డెవలప్ అవుతారు, మంచి ఫైటర్ ప్రభాస్, మన దగ్గర ఉండాలి అని చెప్పి ఎట్లయినా సిటీకి పోరాదు, యూనిట్స్ ఏం లేదు, బ్లాక్ లిస్ట్లో పడ్డది అని అతను అనుకొని తీసుకుపోతాడు విలేజ్కి. కాకపోతే అతనికి తెలియదు ఏంటంటే విలన్స్ను కూడా పట్టుకపోతాడు వాళ్ళకి ప్రభాస్. పట్టుకపోయి అక్కడ యుద్ధం జరుగుతుంది. అంటే ఘోరమైన యుద్ధం, ఆడ వెలియేషన్స్, ఆడ కథ వేరే లెవెల్. ఒక సీక్రెట్ విలేజ్కి తీసుకుపోతాడు. తీసుకుపోయినాక లోపలికి ఎంట్రీ కాగానే అశ్వత్థామనే కనబడతాడు. అశ్వత్థామ కనబడి మళ్ళీ అలా యుద్ధం జరుగుతుంది. ఎంత యుద్ధం చేసినా కానీ మొత్తానికే ఇంచు కూడా మిసలేదు అశ్వత్థామ. అట్లనే నేను ముందే చెప్పినాగా విలన్స్ కూడా వస్తురు అని ప్రభాస్ తీసుకొచ్చిడు. అలా అందరు వచ్చినాక ఎట్లుంటుంది అంటే మన కేజీఎఫ్లో బ్రిడ్జ్ మించి షూటింగ్ చేస్తే ఎట్లుంటుందో ఇక్కడ అట్లుంటుంది. ఇలా ఆ విలేజ్ మొత్తాన్ని ధ్వంసం చేయడానికి పూనుకున్నారు అందరు కలిసి విలన్స్. బాంబుల వర్షం మొత్తం కురిపించారు. అక్కడికి వెళ్ళి దీప్తి పడుకునే సేఫ్ చేయాలని ఒక మాత, అక్కడ మాత ఉండే తప్పించుకోవడానికి లోపలికి ఒక చెట్టు ఉంటుంది. అక్కడ చెట్టు లోపలనే గుహ లెక్క ఉంటుంది. దానిలో లోపలికి తీసుకుపోయి సేఫ్ చేస్తా అని అనుకుంటారు అందరు కలిసి. కానీ దీప్తి పడుకొని ఏమంటారంటే నా ఒక్క దానికోసం ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, నాకు గిన్ని ప్రాణాలు పోతున్నాయి, నా ఒక్క దానికోసం గిన్ని ప్రాణాలు పోతున్నాయి అని దీప్తి పడుకునే చెప్తుంది. నువ్వు కేవలం నీ ధర్మం ఒకటే ఏంది, నీకు బిడ్డను కనడమే నీ ధర్మం అని అశ్వత్థామ చెప్తాడు. ఆ బిడ్డను కాపాడుకోవడం నా ధర్మం అని అశ్వత్థామ చెప్తాడు. అట్లా చెప్పినాక యుద్ధం స్టార్ట్ అవుతుంది. అందరు వస్తారు, ఘోరమైన యుద్ధం జరుగుతుంది. లాస్ట్కి అశ్వత్థామను ఒక చిన్న పైపుల లెక్క అన్ని విధాలుగా బంధించుతారు. బంధించి దీప్తి పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు విలన్స్. వెళ్ళిపోగా ప్రభాస్ అశ్వత్థామ చేతిలో ఉన్న కర్ర ప్రభాస్ చేతిలోకి వస్తాయి. చేతిలోకి వచ్చినాక ప్రభాస్ మారిపోతాడు. ద్రౌపది యుగాన్ని నుంచి వెళ్ళి కర్ణుడు అయి పుట్టుకొస్తాడు. అప్పుడు కర్ణుడి చేతిలో ఉన్న కర్ర ఇట్లా ఇసుడితే 2 సెకండ్లలోనే విలియన్స్ నేలమట్టం అయిపోతారు. 2 సెకండ్లలో పోయి అందరూ అంతం చేసి దీప్తి పడుకునే వెహికల్ నుంచి కిందికి తీసుకొస్తాడు. తీసుకొచ్చినాక షాక్ అవుతాడు అశ్వత్థామ.
సోదరా నువ్వా అని షాక్ అవుతాడు. కానీ అప్పటి వరకే మళ్ళీ ప్రభాస్ వస్తాడు, బౌండరీ మారిపోతాడు. వెంటనే మారిపోయాడు. ఏం జరిగింది అనేది తెలియదు. ఆ బౌండరీ అంటే వాళ్ళు దీప్తి పడుకునే ఆ బౌండరీని తీసుకుపోతా అని ట్రై చేస్తారు. ఎంత ట్రై చేసినా కానీ అశ్వత్థామ బంధించిన మాత్రం విడిపించుకోలే. వీడిదాకా జరిగింది సినిమా. లాస్ట్కి ఏమి ఇచ్చిందంటే మహాభారతం నుంచి ఒక చిన్న ఎలివేషన్ లెక్క చిన్న ఇచ్చిరు. అర్జునుడు, విజయ్ దేవరకొండ, ప్రభాస్, కర్ణుడు వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఫస్ట్ చెప్పినాగా ఆ యుద్ధం మాత్రం నెక్స్ట్ లెవెల్కి కల్కి 2కి ప్రారంభం చేసింది అదే యుద్ధం. ఓకే, ఈ సినిమా అయిపోయింది. మీకు రివ్యూ అయితే అయిపోయింది. నాకు చెప్పొచ్చినట్టు చెప్పిన. ఓకే, ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ, ఎందుకంటే నేను ఎప్పుడు రివ్యూలు చెప్పలే. మీకైతే మహాభారతం చూసిన వాళ్ళకైతే అందరికీ గుర్తుకుంటుంది ఈ స్టోరీ. ఎందుకంటే సేమ్ మహాభారతం టైప్ ఉంటుంది. ఇలా మహాభారతం టైప్ ఒకటి ఉంటుంది, కలియుగం, ద్రాపద యుగం అని ఈ రెండుకి సంబంధించిన మూవీ మొత్తం ఇది. ఓకే బ్రో, వాళ్ళకన్నా అర్థం కాకపోతే నాకు కొంచెం చెప్పొస్తారు, ఇది కరెక్టే. కాకపోతే ఫస్ట్కి వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి చూడుర్రి, మీకు కంపల్సరీ అర్థమవుతుంది. ఓకే, మీకు వాళ్ళకన్నా నచ్చి ఉంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ. అట్లనే సబ్స్క్రైబ్ అయ్యూరి. నా వీడియోలు పాత వీడియోలు కూడా చూసి మానిటైజేషన్కి అవకాశం అయ్యూరి నాకు. ఓకే, థ్యాంక్ యూ.